తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజామున భూ ప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మంలోని చెర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా కూడా ఆయా ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మీదున్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఉదయం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే పలు చోట్ల భూ ప్రకంపనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అయితే ప్రజలైతే భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఉదయం 7:22 నుండి 7:30 మధ్యలో అయితే పలు చోట్ల భూకంపనలు రాకపోతుంటే ప్రజలైతే భయాందోళనకు గురై ఇండ్ల నుంచి అయితే బయటకు వచ్చినట్టు పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ కావచ్చు, యాదగిరి, భువనగిరి, యాదాద్రి కావచ్చు, లేకుంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పలు చోట్లనైతే ఒక్కసారిగా ఉదయం అయితే రావడంతో అయితే ప్రజలైతే భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది ఏందనే తెలుసుకునే లోపే ఇంటి నుంచి బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే వాతావరణంలో పలు మార్పులు రావడంతో ఈ భూకంపం ఏదైతే ఒక్కసారిగా రావడంతో అయితే వీళ్ళు ప్రజలైతే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో చూడొచ్చు. అంతేకాకుండా ఒక 4-5 సెకండ్ల పాటు ఒక్కసారిగా భూమి కంపించడంతో అయితే ఆ విజువల్స్ కూడా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం జరిగింది. కొన్ని చోట్ల ఇండ్లలో ఉన్నటువంటి వస్తువులు కూడా చెల్లా చెదురుగా పడడం జరిగింది. అంతేకాకుండా కొన్ని దిక్కుల్లో ప్రజలు కూడా ఏం జరుగుతుందో తెలియక బయటికి వెళ్ళి తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భూకంపం వచ్చిందని చెప్పేసి వార్తలు అయితే సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరుగుతుంది, వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, రోజుకో విధంగా ఇట్లాంటి రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి తెలుసుకునే పనిలో అయితే అధికారులు అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికైతే రియాక్టర్ సెల్లో అయితే 5.3గా ఈ భూకంప తీవ్రత ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భూమిలో వచ్చినటువంటి మార్పుల వల్లనే ఈ చిన్న చిన్న ఏదైతే భూకంపాలు సంభవిస్తాయని, దీనివల్ల పెద్ద సమస్యలు ఏముండవని చెప్పేసి అధికారులు అయితే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్దగా ఏం లేదు కానీ స్వల్పంగా కంపించినటువంటి పరిస్థితి అయితే ఇటు నల్గొండ కావచ్చు, యాదాద్రి కావచ్చు, సూర్యాపేట జిల్లాలో అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుండి 7:30 మధ్యలోనైతే ఒక్కసారిగా ఈ భూకంపం అయితే కొంత రావడంతో అయితే కొంత ప్రజలైతే ఏం జరుగుతుంది, అసలు ఏంటి అని ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శాలిని, ఓకే, థ్యాంక్ యూ పరమేష్. రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజామున భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మంలోని చెర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. అలాగే ఏపీలో విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇవాళ ఉదయం 7:20 నుంచి 7:27 ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కి పడ్డారు. దీంతో ప్రజలు భయంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.